వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. దిస్ ఇస్ శ్రీజ. ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో రైల్ టికెట్ ధరలను పెంచుతూ ఎల్ఎన్టీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి. కనిష్ట ధర 10 నుంచి 12 వరకు, గరిష్ట ధర 60 నుంచి 75 రూపాయల వరకు పెరిగింది. సో దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. మెట్రో టికెట్ రేట్లు అనేది పెంచడం జరుగుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం? మేము రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాము. డైలీ కమ్యూటింగ్ మేము చాలా లాంగ్ నుంచి వస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ చూడాలంటే ఇప్పుడు ఓలా, ఊబర్ అలాంటివి ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఎన్వైర్న్మెంట్కి అంత మంచిది కాదు. పొల్యూషన్ ప్లస్ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, టైం పడుతుంది. వీటన్నిటి దృష్ట్యా మెట్రో చాలా కన్వీనియన్స్ చూపించింది. ఈవెన్ సమ్మర్లో కూడా మనకి ఏమనిపించలే, అంత హీట్ అది లేకుండా హ్యాపీగా బాగా కంఫర్టబుల్గా ట్రావెల్ చేశాము. ఇప్పుడు ఈ ధరలు పెంచడం అనేది కొంచెం అంత ఇది కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ఉన్న టికెట్ 75 రూపీస్ అయిందనుకోండి, 25% హై, 50% హైక్ కదా. అది చాలా ఎట్ ఏ టైం అనేది చాలా. దాని బదులు ఇంకా షేర్ ట్రాన్స్పోర్ట్ అదే ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. బట్ మీన్ వైల్ కంటిన్యూ అయితే చేస్తాము, అయినా కూడా తప్పదు కదా. ఎందుకంటే మనీ ఒకటే కాదు, ఇక్కడ సస్టైనబిలిటీ ఆస్పెక్ట్ అనేది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఈ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్నది కాబట్టి, మనకి హైదరాబాద్లో ఫెసిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ మేము స్టిల్ మెట్రోలోనే ట్రావెల్ చేస్తాం. అంటే ఇది సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా? అవునండి, ఇబ్బందే కొంచెం. పాపం కొంతమంది ఎక్కువగా స్పేర్ చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇబ్బందే. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. సో ఎస్, డెఫినెట్లీ బర్డెనే. మే 17వ తారీఖు నుంచి మెట్రో ధరలు అనేది పెంచడం జరుగుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం? యాక్చువల్గా ఈ మంచి వేసవి ఎండలో ప్రతి ఒక్కరూ మెట్రో ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లానే బయట చూస్తే రీసెంట్ గవర్నమెంట్ బస్ ఫ్రీ పెట్టడం ఇది జరిగింది. సో ఇట్లాంటి టైంలో మోస్ట్లీ మెయిన్గా మాలాంటి మెయిన్ అయితే దే చూస్ మెట్రో అని చల్లగా వెళ్ళొచ్చు, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి, ఇట్లా మెట్రో ధరలు పెంచడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు ఐటీ కంపెనీలో చేసేవాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు కానీ, వేరే చేసేవాళ్ళు వెళ్తారు. మొత్తానికి కొంచెం హీనస్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే అంత డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ప్రైజెస్ అనేది డిక్లేర్ చేసుకుంటే బాగుంటుంది. అందరూ ఎక్స్పెండ్ అంత డబ్బులు పెట్టాలంటే కష్టం. నాకు తెలిసి 15 రూపాయలు ఏమో పెరిగిందని నేను అనుకుంటున్నా, నాకు అంత ఎగ్జాక్ట్ తెలీదు. బట్ కొంచెం కిలోమీటర్స్ బట్టి ఓకే, కొంచెం ఆలోచించుకొని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. సామాన్యులకైతే కష్టమే అండి. మాకు 30,000 వస్తుంది జీతం. మాకు వచ్చే జీతానికైతే ఇప్పుడు 3-4 వేలు దానికే పెట్టాల్సి వస్తుంది రోజు రావాలంటే. సో మాకు కష్టం అవుతుంది. ఫ్రీ బస్ ఇప్పుడు ఫ్రీ బస్ ఎలా అయితే పెట్టారో సామాన్యులకి, ఈ మెట్రో రేట్స్ కూడా ఫ్రీ పెట్టకపోయినా సరే మనకి రేట్లు కొంచెం మధ్యతరగతి వాళ్ళని ఆలోచించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీస్తే బాగుంటుందని. మీకైతే ఇది కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్ అనిపించట్లే, మాకు కష్టం అవుతుంది కదా. మాకు ఇప్పుడు వచ్చే 25-30 వేల జీతానికైతే అస్సలు సూట్ కాదు. ఇంకోటి మెట్రో యూజ్ చేసేది కూడా మధ్యతరగతి వాళ్ళే. ఏమున్నా రిచ్ వాళ్ళందరూ కార్లో, బైక్లో వెళ్ళిపోతారు. మాకేంటంటే రేట్స్ కొంచెం తక్కువ పెడితే బాగుంటుందని నా ఒపీనియన్ ఇది. ఈ టికెట్ ఎందుకు అంటే అందరూ పబ్లిక్ అనేది సేఫ్టీ కోసమే మనం మెట్రో వాడతారు. బట్ వీళ్ళు మెట్రోని పెంచేస్తే ఇక పబ్లిక్ అంతా మళ్ళీ రోడ్ మీదకే రావాల్సి వస్తుంది. సో మళ్ళీ లోకల్ ట్రైన్స్ ఎంఎంటీఎస్లో వెళ్ళాల్సి వస్తుంది. అదే కంటిన్యూగా మళ్ళీ పాత ప్రైజెస్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకు అమ్మాయిలకి అంటే లేడీస్కి వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేసి జెంట్స్ దీంట్లో వస్తుంటే దీంట్లో కూడా లేనట్టు ఉంటుందా? ఓకే, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, లేదా ఐటీ కంపెనీస్ వాళ్ళని పక్కన పెట్టుకున్న సామాన్య ప్రజలకు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటూ పోతే మన నార్మల్గా అందరూ పెంచుకునే వాళ్ళకైతే తప్పు అవుతుంది కదా. సో కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అయితే మెట్రో ధరలు అనేది పెంచడం జరుగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? సో మాకు యాక్చువల్లీ డైలీ మేము వస్తూ రావాలిపోతున్నాము. సో రష్ కూడా ఎక్కువ ఉంది. మరి పెంచితే మరి సర్వీసెస్ కూడా మీరు పెంచాలి కదా. సో అది మా పాయింట్. యాక్చువల్లీ పెంచితే పర్లేదు, ఇస్తాము, కానీ కోచ్లు పెంచాలి, రష్ తగ్గించాలి, అది మా వ్యూ. సామాన్య ప్రజలకు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలామంది ఇప్పుడు ఎవరు డైలీ వేజ్ ఉంటారు వాళ్ళకి కష్టం అవుతుంది. మేము ఒకవేళ ఎంప్లాయీస్ కానీ పర్లేదు,
కానీ చాలా డైలీ వేజ్ వాళ్ళకి కష్టం అవ్వచ్చు. అంటే కిలోమీటర్ని బట్టి రేట్ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే అంత అమౌంట్ అన్నది ప్లే చేస్తున్నారు. అవును, సో మేమైతే దూరమే వెళ్తాము. సో మాకు తెలుస్తుంది ఎంత పెడతారో తెలుస్తుంది, మాకు 2 రోజులు తెలుస్తుంది. సో ఇప్పుడు చెప్పలేము ఎంత పెంచింది. టికెట్ రేట్స్ అయితే పెంచడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? Well and good, గుడ్ ఎందుకు సార్? because you see that they are providing very good facility, you know. Every customer they have to come by. బస్ అనేది ఫ్రీ పెట్టి మళ్ళీ మెట్రోకి అనేది టికెట్స్ రేట్స్ పెంచి గవర్నమెంట్ అలా డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? Only that is suitable for the ladies, not to the gents. Okay. టికెట్స్ రేట్స్ అనేది పెంచడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం? యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే యాక్చువల్గా మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏంటంటే మాకు అది అనదర్ వే లేక అది చూజ్ చేసుకుంటున్నాము. సో అది అడ్వాంటేజ్గా తీసుకొని టికెట్స్ పెంచడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఇది సామాన్య ప్రజలకు కూడా ఎంతవరకు అనేది సామాన్య ప్రజలు కూడా ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేయాలి కదా. సో చేయలేము కదా, మనం డిపెండ్స్ ఆన్ శాలరీ వీ కెన్ స్పెండ్ ఇట్. బట్ ఏంటంటే మన నిజ జీవితంలో ఏంటంటే మనం డైలీ రొటీన్స్కి ఇంత ఖర్చు చేయలేము కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ ఛార్జెస్ కూడా పెంచితే ఆర్టీసీలో వచ్చే వాళ్ళము కాస్త ఇటు కూడా రాకుండా వెళ్ళిపోతుంది. ఇంకా అంతే. ఇప్పుడు ఆర్టీసీలో వెళ్తున్నాము, సరే టైం సేవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ మెట్రోలో వెళ్ళాలనుకుంటున్నాము. బట్ ఆ ఛార్జెస్ కూడా పెంచారనుకోండి, సో మాకు జరగదు, ఇంకా చాలా కష్టం. అంత ఎక్స్పెన్సెస్ బేర్ చేయలేము కదా. దానికన్నా క్యాబ్స్ రైడ్స్ అవి ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇన్ టైంలో కూడా రీచ్ అవుతాము. దట్టు ఏంటి అంటే మనము ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ రావాలంటే అమీర్పేట్ జంక్షన్ ఉంది, లైక్ అలా 2 స్టేషన్స్ మేము చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను JNTU ప్రగతి నగర్ నుంచి రావాలంటే నేను అమీర్పేట్ దగ్గర మళ్ళీ చేంజ్ అవ్వాలి. సో ఇంత ఎక్స్పెన్సెస్ కన్నా నేను లైక్ వేరే ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు కదా. టికెట్ ధరలు అనేది పెంచడం జరుగుతుంది, మెట్రో టికెట్స్. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీ అభిప్రాయం? నేను రీసెంట్గానే మెట్రోలో వస్తున్నాను, కానీ ఏంటంటే ఇంత రేట్లు పెంచడం అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు ఉప్పల్ నుండి అంత దూరం నుండి వస్తే వాళ్ళకు 12,000 10,000 శాలరీస్ ఉంటాయి. ఆ శాలరీస్లో సగం ఈ మెట్రోకే టికెట్స్కే వెళ్ళిపోతే వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేస్తారో అర్థం కావట్లేదు. అటు ఆర్టీసీలో ఫ్రీ పెట్టి ఇది మళ్ళీ టికెట్స్ పెంచి వీళ్ళు ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు ఈ మనీని అంతా అర్థం కావట్లేదు. తగ్గించాలని నేను అనుకుంటున్నాను. నాకైతే ప్రాబ్లం లేదు. సామాన్య ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కంపల్సరీ వీళ్ళు ఆలోచించి తగ్గించాలనుకుంటున్నాను. నేను నాగోల్ నుండి రెగ్యులర్గా ఆల్మోస్ట్ వీక్కి 6 days వస్తాను. ఒక్కరోజు కూడా ఎప్పుడు అవును. అక్కడ వెహికల్ పెట్టడానికి ఒక 25 రూపీస్, ఇప్పుడు 75-70 అంటే 150 రూపీస్. ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఒక 50 రూపీస్, ఆల్మోస్ట్ 250 రూపీస్ అవుద్ది. కానీ ఏంటంటే మేము డెఫినెట్గా ఇంతకుముందు ఒక 15-20 days బ్యాక్ ఆల్రెడీ హాలిడే కార్డు ఉన్నది, అది తీశారు. ఎవడు దాని మీద మాట్లాడలేదు, చెప్పినా సరే పట్టించుకోవడం లేదు. ఎందుకంటే యాక్చువల్గా మా వీక్నెస్ వీళ్ళు ఎలా అయినా చచ్చినట్టుగా వస్తారు అనే ఫీలింగ్ వాళ్ళకి. ఇప్పుడు కూడా 70 కదా, ఇప్పుడు ఎలా అయినా సరే మేము రావాలి. ఇప్పుడు కూడా 150 చేసినా సరే వీళ్ళకి వేరే గత్యంతరం లేదు. మేము ఎంత ఫైట్ చేసినా వాళ్ళు మార్చరు. ఇంతకుముందు నాగోల్లో ఫ్రీ సర్వీసెస్ ఉండేది దీనికి ఏది వెహికల్స్కి, ఇప్పుడు పెయిడ్ చేశారు. ఎంత ఫైట్ చేసినా సరే కనీసం తగ్గించమన్నా కూడా తగ్గించరు. అది తప్పదన్నమాట. ఇప్పుడు మా వీక్నెస్తో ఆడుకుంటారు. నేను ఎక్స్-ఎంప్లాయీ ఆఫ్ ఈ మెట్రో. నేను మెట్రో కన్స్ట్రక్షన్లోనే నేను ఆల్మోస్ట్ 4-5 years వర్క్ చేశాను డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్. ఆ ఫీలింగ్ నాకు ఎక్కువగా ఉంటుంది, అందుకే వస్తుంటాను. చచ్చినట్టుగా రావాలి, వాళ్ళు ఎంత రేట్ చేసినా సరే. మరి అలా చేస్తుంటా, కానీ ఆ వీక్నెస్ని కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. ఒకేసారి కాకుండా 10 పెంచితే బాగుంటుందని మా ఆలోచన. చెయ్యాలి, కాదంటం లేదు. వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, సర్టన్ రీజన్స్ చూపించాలండి ఎందుకు రీజన్స్ రేజ్ చేసామనేది. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి. ఏదంటే ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా సబ్సిడీస్ ఉన్నాయి, కానీ వాళ్ళు కన్సిడర్ చేయరు. ఏదంటే ఎప్పుడైనా హైకు వీటి మీదే చూస్తున్నారు. ఒకప్పుడు తక్కువ మంది ప్రయాణం చేసేవారు, ఇప్పుడు బాగా ఎక్కువగా చేస్తున్నారు. ఇది చాలా బెనిఫిట్గా ఉంది. వెళ్తున్నారు ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఆల్రెడీ టైమింగ్స్ కూడా 12 o'clock వరకు పెంచారు. అయినా సరే వీళ్ళు ఏంటంటే పబ్లిక్తో పెంచి ఇంకో 1 month తర్వాత అమౌంట్ కూడా ఎక్కువ పెంచారు. అదే అన్నాను, అన్ని విధాలుగాను ఎఫెక్టే. మా వీక్నెస్ ఆడుకుంటున్నారు ఫైనల్గా.
అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా ఇవాల్టి రిపోర్ట్. ప్రజలు మాట్లాడిన ప్రకారం మనం చూసుకున్నట్లయితే మెట్రో ధరలు పెంచడం అనేది ఎట్టి పరిస్థితుల్లోని కరెక్ట్ కాదు. పెంచితే 1-2 రూపాయలు కాదు, పెంచింది 60 నుంచి 70 రూపాయల వరకు పెంచారు. ఇది మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లోని చాలా భారంగా అనిపిస్తుంది. సామాన్య ప్రజలకైతే ఇంకా ఇబ్బందికరంగా మారిందని చెప్పి జనాలైతే తెలియజేస్తున్నారు.